జూన్ 23 దేవుని వాక్య ధ్యానం. యేసు మీద లక్ష్యముంచుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినమును బట్టి నేను ఎంతో ప్రభువులో సంతోషిస్తున్నాను. దేవుడు మనకి ప్రతిదీ కూడా శ్రేష్టమైనవి ఇవ్వటానికే ఆయన మన ముందు ఉంటూ ఉంటాడు. మనము ఆ శ్రేష్టమైనవి పొందుకోవడానికి, శ్రేష్టమైన దానిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడతాం. అయితే సరి అయిన మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. చాలాసార్లు మనం చేసే ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రయాణంలో కొన్ని మిస్టేక్స్, తప్పులు జరుగుతూ ఉంటాయి. అదే మనం ఎక్కడ లక్ష్యం ఉంచాలో మనం అర్థం చేసుకోలేకపోవడం. మనము తప్పు దాని మీద, లేతే ఏదైతే వెళ్ళకూడదో ఆ ప్రదేశమందు లక్ష్యం చేసినప్పుడు మన జీవితంలో చాలా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. నువ్వు అనుకున్న దానిని సాధించటానికి, నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో దానిని నీ జీవితంలోనికి తీసుకుని రావటానికి ఖచ్చితంగా నువ్వు యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఆయన యందు నీవు లక్ష్యం ఉంచినప్పుడు నీకు వచ్చే డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నీకు చుట్టూ వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను తొలగించుకుని ముందుకెళ్ళగలుగుతావు. గుడ్డివాని విషయంలో మనం చూస్తాం. అదే రీతిగా మీరు గమనిస్తే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విషయంలోనూ అది జరుగుతుంది. అంతేకాదు పొట్టి జక్కయ్య విషయంలోనూ అది జరుగుతుంది. నువ్వు అనుకున్న టార్గెట్ని నువ్వు రీచ్ అవడానికి యేసునందు నువ్వు లక్ష్యం ఉంచాలి. అప్పుడు నీ జీవితము ఖచ్చితంగా సక్సెస్ వైపుకు వెళ్తుంది. నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలి అని నువ్వు ఆశపడినట్లయితే హెబ్రీలోనే 12వ అధ్యాయంలో మీరు గమనిస్తే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టడానికి యేసునందు మాత్రమే చూడాలి. యేసును చూచుచు మన పరుగు పందెంలో పరిగెత్తాలి. అప్పుడు నీకు విజయం ఖచ్చితంగా జరుగుతుంది. నీకున్న ప్రతి ఇబ్బంది నుండి నువ్వు తొలగింపబడ్డానికి మన మానవ ప్రయత్నాలు ఏమాత్రము వాటిని జయించలేవు. యేసు యందు లక్ష్యం ఉంచు, నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలు వారు నీ మీద లక్ష్యం ఉంచి అనుకున్నది సాధించినట్లుగా దీవించండి. ఈరోజు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినమంతా నీవు తోడుగుండండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.